నమస్కారం సాయి గారు. నమస్తే అండి. చాలా మంది అండి స్టూడెంట్స్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. అంటే ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసుకుని ఉంటారు. అటువంటి వాళ్ళు కోడ్ జ్ఞానంలో ఏదైనా కోర్స్ పూర్తి చేసి షార్ట్ టర్మ్లో ప్లేస్మెంట్స్ తోటి బయటికి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయాయి. ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే మేము నేర్చుకుంటాము, మంచి ఇన్స్టిట్యూట్ ఉంటే చాలు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీ దగ్గర ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఏది కానివ్వండి, నేను దగ్గర నుండి చూశాను కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను. ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళు ఇటు సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఐటీ ప్రొఫెషనల్ కోర్స్ కాదండి, బట్ ముందుకు వద్దాం అనుకుంటున్నాము అని అంటే ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది కోడ్ జ్ఞానంలో అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. సో దానికి మీరు పైథాన్ ఫుల్ స్టాక్ మేము ఇస్తామండి. నాన్ ఐటీ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఒక ఇంగ్లీష్ పేపర్ చదివినట్టు ఉంటుంది పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. అది మనం 60 days to 70 days లో క్లోజ్ చేయొచ్చు. వాళ్ళు నేర్చుకోవటానికి సింపుల్ గా ఉంటుంది. సో నాన్ ఐటీ కాబట్టి వాళ్ళకి ఇంకా కంప్లీట్ బేసిక్ నుంచి, అంటే సిస్టంలో ఒక కంపైలర్ ప్రోగ్రామింగ్ ఎందుకు చేయాలి అన్న దగ్గర నుంచి బేసిక్స్ నుంచి ట్రైన్ చేస్తాం. సో దాంతో ఇంకా ఈజీ అవుతుంది అనమాట వాళ్ళకి. ఓకే, మీ దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చాలా మంది ఉన్నారండి. అట్లా వచ్చి ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యావరేజ్ గా 4 lakh ప్యాకేజ్ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, 4 lakhs ప్యాకేజ్ తీసుకున్నటువంటి వాళ్ళు. ఎలా సార్, అంటే ట్రైనింగ్ పీరియడ్ అసలు ఏ విధంగా ఉంటుంది నాన్ ఐటీ వాళ్ళకి, అండ్ ఎలా టైం స్పెండ్ చేయాలి ఇన్స్టిట్యూట్లో? సో నాన్ ఐటీ వాళ్ళకి అరౌండ్ 70 to 80 days పడుతుందండి. సో నార్మల్ 60 days ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఆ ఎక్స్ట్రా 20 days ఎందుకంటే వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ రిలేటెడ్ తెలియదు కాబట్టి అవి ఆ బేసిక్స్ కూడా కవర్ చేస్తాం. ప్రోగ్రామింగ్ ఎందుకు చేయాలి, ఏంటి వాటి వల్ల బెనిఫిట్స్, అట్లాగా అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి అన్నమాట. సో మనకి డైలీ 5 hours స్పెండ్ చేయాలి. సో 5 hours క్లాసెస్ ఉంటాయి. 2 hours బ్యాక్ ఎండ్ ఉంటుంది, 2 hours ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, 1 hour కమ్యూనికేషన్ స్కిల్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఉంటుంది అనమాట. సో టోటల్ 5 hours. ఈ 70 to 80 days కంపల్సరీ రెగ్యులర్గా చేస్తే గనక షూర్గా వాళ్ళకి జాబ్ వస్తుంది. ఓకే, ఎలా సార్, వాళ్ళు ఆన్లైన్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆఫ్లైన్ జాయిన్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 2 ఫెసిలిటీస్ మీ దగ్గర ఉన్నాయి? 2 ఉన్నాయండి, ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉన్నాయి. సో ఆన్లైన్ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే వాళ్ళు మనం ఇచ్చిన అసైన్మెంట్స్ అవన్నీ ప్రాపర్గా కంప్లీట్ చేయాలి. చేస్తే వాళ్ళు ఫర్ షూర్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు ప్లేస్మెంట్స్కి. కోర్స్ పూర్తి చేసిన తర్వాత మీ అసెస్మెంట్ ఫార్మాట్ అసలు ఏ విధంగా ఉంటుంది? సో కోర్స్ పూర్తి చేశాక కాదండి, ఈచ్ కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే అసెస్మెంట్స్ జరుగుతాయి అనమాట. సో ఒకవేళ ఆ కాన్సెప్ట్లో వాళ్ళు వీక్గా ఉంటే మళ్ళీ రివైజ్ చేస్తారు. ఎందుకంటే మనకు ప్రోగ్రామింగ్లో ఒక కాన్సెప్ట్కి ఇంకో కాన్సెప్ట్కి ఇంటర్లింక్ ఉంటుంది. సో అందుకని ప్రతి కాన్సెప్ట్ దగ్గర అసెస్మెంట్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు కోర్స్ కంప్లీషన్కి వచ్చేసరికి వాళ్ళకి ఈజీ అయిపోతుంది కోడింగ్ రాయటం అన్నది. సో జనరల్గా 10 lines 15 lines కోడ్ రాయటానికి భయపడిన వాళ్ళు lakhs of lines రాస్తారు ప్రోగ్రామ్ అయిపోయేసరికి. ఓకే, కొంతమంది ఏంటంటే గ్యాప్ వచ్చి మళ్ళీ మేము 60 days కాబట్టి ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే నేర్చుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 100% అసెస్మెంట్ కోసమే చూస్తారు, జాబ్ అసెస్మెంట్ కోసమే చూస్తారు. సో అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎన్ని కంపెనీస్ తోటి మీకు జనరల్గా టైఅప్ అయి ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు చూపిస్తారు మీరు? సో ఎవరికైనా 100% అసిస్టెన్స్ ఉందండి. ఎందుకంటే మనం టైడ్ అప్ విత్ మోర్ దెన్ 650+ కంపెనీస్ అనమాట. సో అన్ని కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మనకి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ 3 to 4 drives జరుగుతాయి. ఓన్లీ కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ స్టూడెంట్స్కి మాత్రమే, అంటే బయట వాళ్ళతో కాంపిటీషన్ లేకుండా. సో అప్పుడు వాళ్ళకి గ్రాప్ చేసుకోవటానికి కూడా ఈజీ అవుతుంది. సో ఇంకా వీళ్ళు మధ్యలో ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేయటం కోసం ఎక్కువ ప్రాజెక్ట్స్ వీళ్ళు వర్క్ చేయాలండి మన ట్రైనింగ్ అయిపోయాక. ఓకే, ఎందుకంటే ఒక ఫ్రెషర్కి ఆ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఆ డిఫరెన్స్ కనపడాలి. సో వీళ్ళకి ఎక్కువ స్కిల్ ఉంది అనుకోండి, అప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ కూడా వీళ్ళని ప్రిఫర్ చేస్తాయి తీసుకోవటానికి. వాళ్ళు దే నెవర్ చెక్ వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ అయింది, ఇంత గ్యాప్ ఎందుకు ఉంది అన్నది చూడరు, స్కిల్ ఉంటే చాలు అని చెప్పి ప్రిఫర్ చేస్తారు. ఓకే, కొంతమందికి ఎలా అంటే పిల్లల దగ్గర సాఫ్ట్ స్కిల్స్ కూడా టఫ్ అయిపోతూ ఉంటుంది. అవును, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పటికి మీ దగ్గర అంటే ఫ్రెషర్స్ అయినా సరే ఎక్స్ట్రా 1 hour మేము సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎక్స్ట్రా 1 hour సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తారు.
1 hour కంప్లీట్గా సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వీటి మీదే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ స్పెసిఫిక్గా తెలుగు స్టేట్స్లో ప్రోగ్రామింగ్ పరంగా స్ట్రాంగ్ ఉన్న ఎక్కువ మందికి లేనిది ఆ సాఫ్ట్ స్కిల్స్ అండి. అవును. సో అందుకని మేము దాన్ని కూడా ఫోకస్ చేసాం. ఓకే. అండ్ డ్యూరేషన్ పీరియడ్ వచ్చేటప్పటికి 60 days కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. ఎక్కడెక్కడ మీ ఏరియాస్ ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు? విజయవాడ మొగల్రాజ్పురం ఉందండి, హైదరాబాద్లో JNTU మెట్రో పక్కన ఉంది, బెంగళూరులో BTM లేఅవుట్లో ఉందన్నమాట. ఈ 3 లొకేషన్స్లో ఎక్కడ జాయిన్ అయినా సేమ్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ వస్తుంది అండ్ సేమ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. జనరల్గా మనకి అంటే కోడ్ జ్ఞాన్ తరపు నుంచి ఎవరైనా స్టూడెంట్స్ బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఈ 60 days కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆన్ యావరేజ్ పర్ మంత్ ఎంత సంపాదించుకునే అవకాశం ఉంది? ఎంత సంపాదిస్తున్నారు? సో అరౌండ్ 35,000 యావరేజ్గా ఎర్న్ చేస్తారండి. యావరేజ్ 35,000 పర్ మంత్. ఓకే. మీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా చూపిస్తే బెటర్గా నేను ప్లే చేస్తాను. షూర్ అండి, మీకు ఇస్తాను స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్, మీరు వాటిని ప్లే చేయొచ్చు. డెఫినెట్గా సార్, ఎందుకంటే మీ సక్సెస్ రేట్ అయితే చాలా బాగుంది. అండ్ బయట కూడా స్టూడెంట్సే ఆ విధంగా సపోర్ట్ ఇచ్చినట్టు ఇలా సపోర్ట్ ఇస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు, మాకు ఈ ప్లేస్మెంట్ వచ్చింది థ్యాంక్స్ టు కోడ్ జ్ఞాన్ అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఫిబ్రవరి మంత్లో 43 మెంబర్స్ ప్లేస్ చేసామండి. 21 వర్కింగ్ డేస్లో 43 మెంబర్స్ ప్లేస్ చేసాం. 21 రోజుల్లో 43 మందిని ప్లేస్మెంట్స్. అవును. రియలీ గ్రేట్ సార్. అసలు థ్యాంక్ యూ. గ్రేట్, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ రిజల్ట్స్. ప్రతి స్టూడెంట్ అవకాశం కోసమే చూస్తూ ఉంటారండి. కోర్సెస్ పూర్తి చేసుకొని ఎవరైనా సరే కోర్స్ పూర్తి చేసుకొని నిజంగా ప్లేస్మెంట్స్ కోసం చూస్తూ రిక్రూట్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కోడ్ జ్ఞాన్ నుంచి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అసలు జనరల్గా? సో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాళ్ళు కాల్ చేయొచ్చు. సో నియర్ బై లొకేషన్ చూసుకొని ఎదర్ హైదరాబాద్ ఆర్ విజయవాడ ఆర్ బెంగళూరు. సో 3 ప్లేసెస్లో ఉన్నాయి, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు. 3 ప్లేసెస్లో మీరు ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ బోత్ ఆర్ అవైలబుల్ అండి. సో ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. అండ్ 60 daysలో కోర్స్ పూర్తి చేసుకుని అన్న యావరేజ్ చూసుకుంటే ఒక 35K శాలరీ తోటి మీరు బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ.